పార్టీ వేర్ అనండి, ఎలాగైనా అనండి, బ్యూటిఫుల్ బుట్టలండి. ఒక 25 గ్రామ్స్లో పెద్ద సైజ్ బుట్టలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి గమనిస్తే మీరు దాదాపుగా 1.5 ఇంచ్ పైన ఉన్నాయి. కింద పర్ల్ డాంగ్లింగ్స్తో పాటుగా ఇందులో స్పెషల్ ఏంటంటే మీరు గమనించండి, క్లోజ్ పిక్స్ ఉన్నాయి. ఈ బుట్టకి మధ్యలో రాధాకృష్ణులు చక్కటి రాసలీల, స్వామివారు అమ్మవారు నిలబడ్డ ఫోటోలు మీరు చాలా చోట చూసే ఉంటారు. స్వామి వేణుగానం చేస్తూ ఉంటారు, అమ్మవారు పక్కన నిలబడి ఉంటారు, రాధాకృష్ణులు. అలా రాధాకృష్ణుల రూపాన్ని, చిన్న రూపాన్ని క్యాడ్లో చక్కగా డిజైన్ చేసి ఈ చిన్న చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికండి ఎంత చిన్న మూర్తి అంటే ఒక ఎంఎంస్లోనే చెప్పాలేమో, బహుశా ఒక 10 mm హైట్ ఉన్న మూర్తి. ఇద్దరు స్వామివారు అమ్మవారు రాసలీల మీకు తెలుసు కదా, ఇద్దరు నిలబడతారు పక్క పక్కన. సో అంత చిన్న మూర్తిలో కూడాను ఆ రాధాకృష్ణులు ఎంత క్లియర్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఆ పట్టుకున్న వేణువుతో సహా, ఆ మురళితో సహా అంత పర్ఫెక్ట్గా ఉందండి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చిన్న దుద్దు తీసుకున్నాం, దుద్దులో మాత్రమే కొద్దిపాటి మీకు ఆ సీజెడ్స్, ఆ రూబీ చిన్న వర్క్ చేసాం, దుద్దులో బాంబే స్క్రూ ఇచ్చేసాం. చక్కగా స్ట్రాంగ్ వర్క్ అండి. మీకు ఇది బుట్టలు అంటే దీన్ని బుట్టలనే అనాలి, బట్ మన ట్రెడిషనల్ ఆ బుట్ట షేప్ కాదండి. బుట్టల కన్నా ఇంపార్టెన్స్ ఇక్కడ సమదర్ ఒక డిజైనర్ పీస్, బుట్టల ప్యాటర్న్లో ఒక కొత్త డిజైన్ పీస్ అనమాట. ఒక డిఫరెంట్ ఫ్యాషన్ అని చెప్పాలి. సో బుట్ట డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని బుట్టనే అనలేము, బట్ బుట్టలాగా ఇది జుమ్కీ కాబట్టి బుట్టలనే చెప్పాలి. జుమ్కీస్ అందాం, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ 3 స్టెప్స్ అండి. దుద్దు, కింద 2 జుమ్కీలు, పైన జుమ్కీకి ఏమో చక్కటి చిన్న గోల్డ్ బాల్ ఇచ్చేసాం. స్వామివారి మీద ఒక గుమ్మటం లాగా, స్వామివారి మీద గొడుగులాగా, స్వామివారు అమ్మవారి మీద గొడుగులాగా ఈ బుట్ట ఉందండి. కింద చక్కగా స్వామివారికి పాదాల దగ్గర ఏదో పాదపీఠం లాగా ఈ బుట్ట ఉంది. బ్యూటిఫుల్ పీస్ అండి. ఎంత క్యూట్గా ఉందంటే అంత ప్రిటీ, అంత మాటల్లో చెప్పలేనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.